జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి. ఈరోజు మీ ముందరికి వ్యాగనార్ 2018 మ్యానుఫ్యాక్చరింగ్ 2020 రిజిస్ట్రేషన్ అండి. 2 years రిజిస్ట్రేషన్ గ్యాప్ అయితే వచ్చింది. ఓనర్ రిజిస్ట్రేషన్ అయితే లేట్గా చేయించుకోవడం జరిగింది. వ్యాగనార్లో వర్షన్ వచ్చేసి VXI. ఒకసారి వెహికల్కి సంబంధించిన పూర్తి వీడియో తీస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తర్వాత వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి వెహికల్ వీడియో పూర్తిగా చూద్దాం. ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనార్ VXI 2018 మ్యానుఫ్యాక్చరింగ్ 2020 రిజిస్ట్రేషన్ అండి. వెహికల్ అయితే వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ రైట్ సైడ్ చూసినట్టయితే ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. చిన్న ఒక 2 స్క్రాచెస్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే 80% గ్రిప్ ఉందండి. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే 60% ఆర్ 70% గ్రిప్ ఉందండి. చూడొచ్చు మీరు. వెహికల్ రైట్ సైడ్ డోర్ అయితే మార్చడం జరగలేదు. కంపెనీతో వచ్చిన డోరే. ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఎక్కడ డెంట్ అయితే చేయడం జరగలేదు. పెయింట్ కూడా చేయలేదండి. చూడవచ్చు మీరు. ఇది ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఇంటీరియర్ పరంగా గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్ అయితే. డాష్ బోర్డ్ చూడొచ్చు మీరు. డాష్ బోర్డ్ ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవు. ఎక్కడ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదండి. చూడొచ్చు డాష్ బోర్డ్ కూడా. మనకి ఈ వెహికల్లో టచ్ స్క్రీన్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఓనర్ చేయించుకోవడం జరిగింది. ఈ వెహికల్ అయితే మనది కాదు, కస్టమర్ వెహికల్. ఏసీ కానీ హీటర్ కానీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ రీడింగ్ వచ్చేసి 71,711 కిలోమీటర్లు ఇప్పటి వరకు అయితే తిరగడం జరిగింది. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్, రివర్స్తో కలుపుకొని 6 గేర్స్ ఉంటాయి. వెహికల్కి వచ్చేసి కంపెనీతోని వచ్చిన పవర్ విండోస్ అండి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కానీ మిర్రర్ అడ్జస్టేబుల్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకున్నట్టయితే బ్యాక్ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి. కంపెనీతో వచ్చింది. ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా గుడ్ కండిషన్లోనే ఉంది. ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు. వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ అండి ఇది. వెహికల్ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో డిక్కీ పొజిషన్లో కూడా ఎక్కడ మనకు స్క్రాచెస్ అయితే లేవు. బ్యాక్ వైపరు రన్నింగ్ కండిషన్లోనే ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. బ్యాక్ సైడ్ డిక్కీ కూడా కంపెనీతోనే వచ్చిందనండి. ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు. పిల్లర్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్లో మీరు. స్టెప్నీ అయితే అవైలబుల్ లేదండి. జాకీ, వీల్ రాడు, వీల్ పాన అవైలబుల్ ఉన్నాయి. స్టెప్నీ అయితే వెహికల్లో లేదు. మరి అవైలబుల్ ఉందా లేదా అనేది నేను ఓనర్ని కనుక్కొని మీకైతే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అవైలబుల్ లేదు. వెహికల్ కింది సైడ్ చూసుకున్నట్టయితే ఎలాంటి వాటర్ స్పెట్టెడ్ వెహికల్ కాదు, యాక్సిడెంట్ వెహికల్ కాదు. ఎక్కడ రస్ట్ కూడా రాలేదండి. ఎందుకంటే యాక్సిడెంట్ అయినట్టుంటే మీకు పార్ట్ మార్చింది, కొత్త పార్ట్ మీకు ఏర్పడుతుంది. వెహికల్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోరు కంపెనీతో వచ్చిందే. పిల్లర్లు కూడా చూడొచ్చు. ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ లేవు. ఈ వెహికల్ వచ్చేసి ప్యూర్ పెట్రోల్ వెహికల్. ఎలాంటి LPG కానీ CNG కానీ లేదండి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినలేనండి, మార్చడం అయితే జరగలేదు. పిల్లర్ కూడా చూడవచ్చు. పిల్లర్ ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అయితే లైట్గా పెయింట్ అయితే అంటే టచ్అప్ అయితే చేయడం జరిగిందండి. లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఏర్పడుతుంది. చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 60% గ్రిప్ ఉందండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి 80% గ్రిప్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ పొజిషన్ అండి, చూడొచ్చు.
వెహికల్ ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ 100% గుడ్ కండిషన్లో ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ ఎలాంటి రిపేర్ కానీ ఇప్పటివరకు చేయడం జరగలేదు. వెహికల్ బ్యాటరీ వచ్చేసి కంపెనీతోనే వచ్చిందే ఉంది. అప్రమ్స్ చూడొచ్చు, అప్రమ్స్ కూడా ఎక్కడ రస్ట్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. చూడండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు శశి నెంబరు చూపిస్తున్నాను, ఇంజన్ నెంబర్ శశి నెంబరు, మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఫ్రంట్ సైడ్ బానట్ వచ్చేసి బానట్ కూడా కంపెనీతో వచ్చిందే, ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, కంపెనీ ఒరిజినల్ది ఇది. అప్పర్ పట్టి కానీ లోయర్ పట్టి కానీ టోటల్ ఒరిజినల్గా ఉందండి, ఎలాంటి డ్యామేజెస్ అయితే కాలేదు. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో తీస్తూ ప్రతి పార్ట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే మీకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ మరోసారి చెప్తున్నాను వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి, ఎందుకంటే చాలామంది బిజీ పర్సన్స్ ఉంటారు, అన్నలు 10 నిమిషాలు కూడా టైం దొరకదు కాబట్టి వారి కోసం చివరిలో, ఎందుకంటే స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు కాబట్టి వారి కోసం చెప్తున్నా. ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనార్ 2018 మోడల్ VXI 2020లో రిజిస్ట్రేషన్ అయింది. ప్యూర్ పెట్రోల్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్. ఇంజన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% గుడ్ కండిషన్లో ఉంది. ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు. డోర్లు కానీ బానట్ కానీ డిక్కీ కానీ టోటల్ ఒరిజినల్గా ఉన్నాయి. గ్లాసెస్ కానీ ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే డ్యామేజ్ అయింది. ఇగో మీకు ఇక్కడ నేను ఇంతకుముందు చూపించలేదు, చెప్తున్నాను. ఫ్రంట్ గ్లాస్ అయితే స్క్రాచ్ వచ్చి అంటే క్రాక్ వచ్చింది. మిగతా గ్లాసులన్నీ టోటల్ ఒరిజినల్ ఉన్నాయి, షోరూమ్తో వచ్చినవే. ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాల్లో ఉంది. మన దగ్గరనే జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాల్లో ఉందండి. వెహికల్ కస్టమర్ చెప్తున్న ధర 3,90,000. లైట్గా బార్గెనింగ్ ఉంటుంది, పెద్దగా అయితే ఏమి ఉండదు. ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు. వెహికల్ అయితే మీరు వచ్చి చూడాలనుకుంటే జగిత్యాల రావాలండి. లొకేషన్లో జీకేఎస్ కార్ జోన్ అని కొట్టండి, మీకు డైరెక్ట్గా లొకేషన్ చూపిస్తుంది. మీకు ఇంకేదైనా వెహికల్ కావాలంటే చెప్పండి, నేను ఏ వెహికల్ అయినా కూడా మీకు మంచి తక్కువ ప్రైస్లో మంచి వెహికల్ అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వెహికల్ పరంగా అయితే రండి, చూసుకోండి, మాట్లాడండి. ఓనర్తో డైరెక్ట్ మాట్లాడిస్తా, నేనైతే కమిషన్ తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.